ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడాలంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది తక్కువ వయసు, చిన్న వయసులోనే వచ్చేస్తుంటుంది. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ముందు జ్వరంతో మొదలయ్యి, జ్వరం వచ్చి నొప్పులు స్టార్ట్ అయ్యి, మళ్ళీ జ్వరం తగ్గిపోయి, నొప్పులు కూడా తగ్గిపోయి, వాటంతట అవే తగ్గిపోయి, మనం జ్వరానికి మామూలు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత ఇది మళ్ళీ వస్తుంటుంది. ముఖ్యంగా పెద్ద జాయింట్స్లో వస్తుంటుంది. చిన్న జాయింట్స్లో వచ్చి ఉదయం పూట మార్నింగ్ స్టిఫ్నెస్, అంటే ఉదయం జాయింట్స్ అన్నీ కూడా కొంచెం బిగుతుగా ఉండటం, జ్వరం ఉంటుంది, నొప్పులు విపరీతంగా ఉంటాయి. వయసు ఏమో చిన్నదే ఉంటుంది, అంటే 18 నుంచి 35 ఏళ్ల లోపల రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా వస్తుంది. దీన్ని మనం ఏ విధంగా గుర్తుపడతామంటే, రక్త పరీక్షలు చేసినట్టయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ఏ టెస్ట్ అనేది ఉంటుంది. ఆర్ఏ ఫ్యాక్టర్, రక్తంలో ఆర్ఏ ఫ్యాక్టర్ ఉన్నట్టయితే మనం దాన్ని సీరో పాజిటివ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్గా గుర్తించవచ్చు. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్లందరిలో కూడా ఆర్ఏ పాజిటివ్ ఉండాలని కూడా లేదు. సో అప్పుడు సీరో నెగటివ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్గా కూడా మనం గుర్తించవచ్చు. కొన్ని లక్షణాలను బట్టి వారిని మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్గా గుర్తించవచ్చు.